everyone, Tinglish Teacher here. Welcome back to our channel. మీ అందరికీ ఎంతో ఉపయోగపడే మరొక వీడియో. ఈ రోజు వీడియోలో మనం ప్రతిరోజు అవతలి వాళ్ళతో చేస్తూ ఉండే ప్రతి కన్వర్సేషన్లో చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది అల్మారా. అయితే అల్మారాని మనం ఇంగ్లీష్లో కబోర్డ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నువ్వు నవ్వడం ఆపి పని కానివ్వు లేదా పని చెయ్యి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ స్టాప్ లాఫింగ్ అండ్ వర్క్ ఆర్ యూ స్టాప్ లాఫింగ్ అండ్ డూ ద వర్క్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మనం దేవుడికి పెట్టే నైవేద్యం లేదా ప్రసాదం. అయితే నైవేద్యాన్ని లేదా ప్రసాదాన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call it in English? Let me know in the comments. ఇప్పుడు మీకోసం ఒక తెలుగు క్వశ్చన్, విచ్ ఇస్, నువ్వు కాసేపు నోరు మూసుకొని కూర్చో. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్, ఇంకా చెప్పు అనే దాన్ని మనం చాలా కన్వర్సేషన్స్లోనే చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ మోర్ ఈ విధంగా చెప్తాం. అదే ఇంకేమైనా చెప్పు, దీన్ని మనం ఇంగ్లీష్లో టెల్ మీ సంథింగ్ ఎల్స్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ మోర్ అబౌట్ వాట్ జాబ్ యు ఆర్ డూయింగ్ నౌ. టెల్ మీ మోర్ అబౌట్ వాట్ జాబ్ యు ఆర్ డూయింగ్ నౌ అంటే, నువ్వు ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నావో దాని గురించి నాకు ఇంకా చెప్పు అని. ఇంకొక ఎగ్జాంపుల్, డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఎల్స్. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఎల్స్ అంటే, నువ్వు నాకు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా లేదా నువ్వు ఇంకేమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని. ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేమైనా అని. ఇదే సెంటెన్స్ని ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వాంట్ టు సే ఈ విధంగా కూడా చెప్పొచ్చు. అంటే, నువ్వు చెప్పాలనుకున్నది ఇంకేమైనా ఉందా అని. సెకండ్ వన్ ఈజ్, వద్దన్నప్పుడు విను. మనం ఏదైనా వద్దని చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యు లిసన్ వెన్ ఐ సే నో ఆర్ లిసన్ వెన్ ఐ సే నో ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన సెంటెన్సెస్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, వెన్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ సంథింగ్ యూ లిసన్ టు మీ. When I told you not to do something, you listen to me. అంటే, నేను ఏదైనా చేయొద్దని చెప్పినప్పుడు నువ్వు నా మాట విను లేదా నేను చెప్పేది విను అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు డూ వాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు డూ వాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ అంటే, నేను ఏదైతే వద్దని చెప్పానో అది చేయడం నీకు మంచిది కాదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, don't piss me off by doing what I don't want you to do. Don't piss me off by doing what I don't want you to do అంటే, నేను నిన్ను చేయొద్దన్న పని చేసి నువ్వు నన్ను విసిగించకు లేదా నాకు కోపం తెప్పించకు అని. థర్డ్ వన్ ఈజ్, ఊరికే అరవకు. ఎవరైనా ఏ కారణం లేకుండా అరుస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ జస్ట్ షౌట్ ఈ విధంగా చెప్తాం. అదే డోంట్ జస్ట్ షౌట్ లైక్ దాట్ అంటే, నువ్వు ఊరికే అలా అరవకు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ జస్ట్ యెల్లింగ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ జస్ట్ యెల్లింగ్ అంటే, నువ్వు ఊరికే ఎందుకు అరుస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కీప్ యెల్లింగ్ లైక్ దాట్ everyone will think you are crazy. If you keep yelling like that, everyone will think you are crazy. అంటే, నువ్వు ఇదే విధంగా అరుస్తూ ఉన్నట్లయితే
అందరూ నిన్ను పిచ్చివాడు లేదా పిచ్చిది అని అనుకుంటారు అని. యెల్లింగ్ ఆర్ షౌటింగ్ అంటే అరవడం అని. ఫోర్త్ వన్ ఈజ్ పట్టించుకోకు. ఇలా చెప్తూనే ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ కేర్, డోంట్ కేర్ ఈ విధంగా చెప్తాం. దీన్నే నెవర్ మైండ్ ఆర్ ఇగ్నోర్ ఈ విధంగా కూడా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ అ లిటిల్ బాయ్ సో డోంట్ పే అటెన్షన్ టు హిస్ వర్డ్స్. హీ ఈజ్ అ లిటిల్ బాయ్ సో డోంట్ పే అటెన్షన్ టు హిస్ వర్డ్స్ ఆర్ డోంట్ కేర్ అబౌట్ హిస్ వర్డ్స్ అంటే అతను ఒక చిన్న పిల్లాడు కాబట్టి నువ్వు అతని మాటలని పట్టించుకోకు అని. డోంట్ పే అటెన్షన్ ఆర్ డోంట్ కేర్ అంటే పట్టించుకోకు అని. అనదర్ ఎగ్జాంపుల్, ద లెస్ యూ కేర్ అబౌట్ దేర్ వర్డ్స్ ద బెటర్ ఫర్ యూ. ద లెస్ యూ కేర్ అబౌట్ దేర్ వర్డ్స్ ద బెటర్ ఫర్ యూ అంటే నువ్వు వాళ్ళ మాటలను ఎంత తక్కువగా పట్టించుకుంటే నీకు అంత మంచిది అని. ఇదే సెంటెన్స్ని the less you pay attention to their words, the better for you ఈ విధంగా కూడా చెప్పచ్చు. Now the fifth one is రెచ్చగొట్టకు. ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్రొవోక్ ఆర్ డు నాట్ ప్రొవోక్ ఈ విధంగా చెప్తాం. ప్రొవోకింగ్ అంటే రెచ్చగొట్టడం అని. ఫర్ ఎగ్జాంపుల్, why are you always arguing and provoking him? Why are you always arguing and provoking him అంటే నువ్వు ఎందుకు ఎప్పుడు వాదిస్తూ అతన్ని రెచ్చగొడుతూ ఉంటావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఆల్ దిస్ హ్యాపెండ్ బికాజ్ షీ ప్రొవోక్డ్ మీ ఆర్ ఆల్ దిస్ హ్యాపెండ్ బికాజ్ హీ ప్రొవోక్డ్ మీ అంటే అతను లేదా ఆమె నన్ను రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగింది అని. సిక్స్త్ వన్ ఈజ్ ఎప్పటిలాగానే. ఇది కూడా చాలా సందర్భాల్లోనే యూజ్ చేస్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో యాజ్ యూజువల్, యాజ్ యూజువల్ ఈ విధంగా చెప్తాం. దీన్నే యాజ్ ఆల్వేస్ ఈ విధంగా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఆల్వేస్ ఐ కుడ్ నాట్ ఫినిష్ థింగ్స్ క్విక్లీ టుడే. యాజ్ ఆల్వేస్ ఐ కుడెంట్ ఫినిష్ థింగ్స్ క్విక్లీ టుడే అంటే ఎప్పటిలాగానే నేను పనులన్నింటినీ ఈరోజు కూడా త్వరగా పూర్తి చేయలేకపోయాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, యాజ్ ఆల్వేస్ హీ కేమ్ టు అవర్ హౌస్ అండ్ వేస్టెడ్ ఆల్ మై టైమ్. As always, he came to our house and wasted all my time అంటే ఎప్పటిలాగానే అతను మా ఇంటికి వచ్చి నా టైం అంతా వేస్ట్ చేశాడు అని. అదే unlike usual, I cooked something new today అంటే ఎప్పటిలాగా కాకుండా నేను ఈరోజు కొత్తగా వండాను అని. unlike usual అంటే ఎప్పటిలా కాకుండా అని. నెక్స్ట్ వన్ ఈజ్ గట్టిగా చెప్పు. ఇదైతే మనం ప్రతి కన్వర్సేషన్లోనూ యూజ్ చేస్తూనే ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో సే ఇట్ అవుట్ లౌడ్, సే ఇట్ అవుట్ లౌడ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ హియర్ వాట్ యు ఆర్ సేయింగ్ సో ప్లీజ్ స్పీక్ లౌడర్. ఐ కాంట్ హియర్ వాట్ యు ఆర్ సేయింగ్ సో ప్లీజ్ స్పీక్ లౌడర్ అంటే నువ్వు చెప్పేది నాకు వినపడటం లేదు లేదా నువ్వు చెప్పేది నేను వినలేకపోతున్నాను కాబట్టి నువ్వు కాస్త గట్టిగా మాట్లాడు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఇఫ్ యూ స్పీక్ సో స్లోలీ నో వన్ క్యాన్ హియర్ యూ సో స్పీక్ లౌడ్లీ. ఇఫ్ యూ స్పీక్ సో స్లోలీ నో వన్ క్యాన్ హియర్ యూ సో స్పీక్ లౌడ్లీ అంటే నువ్వు ఇంత నెమ్మదిగా మాట్లాడినట్లయితే నువ్వు మాట్లాడేది ఎవరికీ వినిపించదు కాబట్టి నువ్వు కాస్త గట్టిగా మాట్లాడు అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ ఈ మధ్య లేదా ఈ మధ్య కాలంలో. ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో లేట్లీ, లేట్లీ ఆర్ ఇన్ రీసెంట్ టైమ్స్, ఇన్ రీసెంట్ టైమ్స్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావెంట్ రియలీ బీన్ ఎనీవేర్ లేట్లీ. ఐ హ్యావెంట్ రియలీ బీన్ ఎనీవేర్ లేట్లీ అంటే నేను ఈ మధ్య లేదా ఈ మధ్య కాలంలో అసలు ఎక్కడికి వెళ్ళలేదు అని. ఐ హ్యావెంట్ బీన్ ఎనీవేర్ అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ రీసెంట్లీ స్టార్టెడ్ గోయింగ్ టు ద జిమ్. ఐ రీసెంట్లీ స్టార్టెడ్ గోయింగ్ టు ద జిమ్ అంటే నేను ఈ మధ్యే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను లేదా ప్రారంభించాను అని. అదే మేము ఈ మధ్యే ఈ ఇంటికి వచ్చాము ఈ విధంగా చెప్పాలనుకుంటే we recently came to this house ఈ విధంగా చెప్తాం.
వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.